తెలుగు ప్రజలు గర్వించదగిన వ్యక్తి సినారే అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. సినారే భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం ఆయనను చిరస్థాయిలో గుర్తుంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని ప్రకటించారు. ప్రముఖ సంస్థకు సినారే పేరు పెడతామని వెల్లడించిన ముఖ్యమంత్రి సారస్వత పరిషత్కు ప్రతి ఏటా 10 లక్షల రూపాయల గ్రాంట్ను కొనసాగించడమే కాకుండా ఆయన కోరిక మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సినారేకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన నివాళులర్పిస్తామన్న కేసీఆర్ జిల్లా కేంద్రాల నుంచి ఉచితంగా 100 బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రాజు పెదవుల మీద లకుమా అనెడు అక్షుల మీద లకుమా ఎనెడు అక్షరములు అయత్నముగ నొల్కినవి లకుమ చరణాల రత్న కింకిణులు మెల్లగ ప్రభువుయంచు పలికినవి. చాలా అరుదైనటువంటి పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీ. హీ లివ్డ్ హిస్ లైఫ్. చాలా గొప్ప కీర్తి శిఖరాలను అధిరోహించినటువంటి విశిష్టమైనటువంటి సాహితీవేత్త. కవులు రచయితలు చాలా మంది ఉంటారు, కానీ సినారే సభ అంటే, సినారే మాట అంటే ఒక గ్లామర్. కవులకు గ్లామర్ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారే. ఉపన్యాసం వినాలని ఉత్సాహంతో వందలాదిగా ఆయన గ్లామర్తో, ఆయన ఆకర్షణతో తరలి వచ్చి సభలలో పాల్గొనే వాళ్ళు. ఆదిప్రాసలకు అంత్యప్రాసలకు అద్భుతమైన నడక. సినారేకు వారే సాటి, వారికి ఎవరు పోటీ కూడా లేరు. అంత గొప్ప పర్సనాలిటీ. నారాయణ రెడ్డి గారు ఇంత గొప్ప తెలంగాణ సాహితీ మకుటంలో కలికితురాయి. వారిని ఎంత కీర్తించుకున్నా, ఎంత పొగుడుకున్నా, ఎంత స్మరించుకున్నా తక్కువే. ఈ మధ్యన నేను వరంగల్ వెళ్ళినప్పుడు సినారే రాసినటువంటి మందార మకరందాల పుస్తకంలోని పద్యాలు బమ్మెరపోతన సమాధి వద్ద కోడ్ చేయడం జరిగింది. ఇది సినారే గారు విన్నరని చెప్పి నాకు ఇప్పుడే కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. నాలాంటి అభిమానులు కోటాను కోట్లుగా కలిగి ఉన్న వ్యక్తి సినారే గారు. సినారే గారి స్మారక భవనం నిర్మాణానికి నగరం నడిబొడ్డున చక్కటి అప్రాప్రియేట్ స్థలం కేటాయించి, ప్రభుత్వమే నిధులు కేటాయించి సినారే గారి స్మారక మ్యూజియంతో పాటు ఒక సాహితీ సమాలోచనలు జరుపుకున్నటువంటి చక్కటి సమావేశ మందిరాన్ని కూడా వారి పేరిట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ప్రముఖ సంస్థకు, ఒక యూనివర్సిటీయా లేకపోతే ఇంకోట సాహితీవేత్తలు నిర్ణయిస్తారు. వారు కోరిన ప్రకారం తెలంగాణలో ఒక ప్రముఖ సంస్థకు సినారే గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా వారి పేరును కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ట్యాంక్ బండ్తో పాటు కరీంనగర్ పట్టణంలోను, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోను, ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా కేంద్రం అయింది కాబట్టి, అదేవిధంగా వారి స్వగ్రామం హనుమాజ్పేటలో కూడా ప్రభుత్వ పరంగానే వారి కాంస్య విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.